అమ్మవారి గొప్పతనం. మీ సీతమ్మ అయోనిజగా అవతరించింది అన్నారు. అవతరించడం అంటేనే దిగి రావడం. దిగటం అంటే ఏమిటి? దిగి రావడం అంటే పైనుంచి ఎక్కడి నుంచో ఉండేవాడు ఊడిపట్టమా అని అర్థం కాదు ఇక్కడ. అవతరించడం, అవతరించుట అంటే దిగి వచ్చుట అని అర్థం. దిగి రావడం అంటే పైనున్న వాళ్ళ కిందకి రావడం ఒక అర్థం. అలా కాకుండా వాళ్ళకు ఉండేటువంటి శక్తియుక్తులన్నింటినీ తగ్గించుకోవడం కూడా ఒకటి. అవతరించడం అంటే అది కూడా అర్థమే. బాగా మాట్లాడగలుగుతాడు, ఎంతైనా పాండిత్యం కలిగినటువంటి వాడు, చాలా విషయాలు చెప్తాడు, కానీ ఎవరికి అర్థం కాదు. అర్థం కాకపోతే ఆయన పాండిత్యం ఎవరికి కావాలి? కనుక అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పడానికి తగినట్లుగా ఆయన దిగి రావడం అంట. దిగి రావడం అంటే తనకు ఉండేటువంటి పాండిత్యాన్నంతా తగ్గించుకొని అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో అందరికీ తెలిసేటువంటి రీతిగా చెప్తే ఆయన అవతరించాడు అని అర్థం. అవతరించాడంటే తగ్గాడు అని అర్థం. అలాగే సీతమ్మ తగ్గింది అన్నారు, కానీ ఆయన ఆవిర్భవించింది, అవతరించింది, తగ్గింది. అంటే ఎలా తగ్గింది అంటే పైనుండే ఆవిడ కిందకొచ్చింది. కిందకొచ్చి జనక మహారాజు భూమిని దున్నుతుంటే ఆ భూమిలో దొరికింది. అంతవరకే ఆవిడ తగ్గడం, అంతవరకే. ఏం తగ్గల. లక్ష్మీదేవిగానే ఉంది. భూలోకానికి వచ్చింది. భూలోకంలో జనక మహారాజు భూమిలో చేరింది. ఆయన దున్నుతుంటే బయటకు వచ్చింది. కానీ మా రాముడంటే వాడు మహావిష్ణువు అలా కాదు. ఆయన ఎంత తగ్గిపోయాడు అని అంటే మనుషులమైనటువంటి మనం అందరం ఆయన మనిషే అనుకునేట్లుగా తగ్గిపోయాడు. అంతగా దిగిపోయాడు అనమాట. అది రాముడి గొప్పతనం. అవతారం అంటే అదే కదండి, దిగటం. ఎంతగా దిగిపోయాడు అని అంటే ఆవిడ పుట్టలేదు, తల్లిదండ్రుల కడుపున పుట్టకుండా భూమిలో నుంచి అలా వారన్నారు. అవతరించిందంటే కూడా తగ్గిపోతుందని ఆవిర్భవించింది అన్నారు ఆయన. ఓకే, ఒప్పుకుంటాం, ఆవిడ ఆవిర్భవించింది. కానీ మా రాముడు అవతరించాడు. అంటే అవతరించడం అంటే తగ్గడం. ఆ తగ్గడం ఏమిటంటే అందరులాగా మనం ఇంకా తల్లి కడుపులో 9 నెలల్లో 10 నెలల్లో మాత్రమే ఉంటాం. రాముడు మాత్రం తతశ్చ ద్వాదశే మాసి చైత్రే నావమికే తిథౌ 12 నెలల పాటు కౌసల్యాదేవి గర్భంలో ఉన్నాడు. ఎంత తగ్గాడో చూడండి. మనం కూడా తగ్గట్లా, 9వ నెలకే బయటకు వచ్చేస్తున్నాం. ఇంకా కొంతమంది నెల తక్కువ వాళ్ళు అంటారు కదా, నెల తక్కువ వాళ్ళు అంటే ఇంకా 7 నెలలకే బయటకు వచ్చేస్తాం. కానీ రాముడు అలా కాదు, 12 నెలల పాటు గర్భవాసం చేశాడు. ఇంతకంటే గొప్ప అవతారం ఏం కావాలి? 12 నెలల పాటు తల్లి గర్భంలో ఉండి కౌసల్యాదేవికి నిన్ను కన్నదే కాను పురామా ఏ తీరుగనను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా కారుణ్యాలయ భక్తవరద నీను కన్నదే కాను పురామా. రామదాస్ గారు అంటారు, నాయన నిన్ను కంటేనే అది గొప్ప కానుపు. అంటే రాముణ్ణి ఎవరు ప్రసవించారో అదే గొప్ప కానుపు. అంటే రాముడి లాంటి వాళ్ళు ఈ లోకంలో ఎంతమంది పుడితే అది గొప్పతనం అన్నాడు ఆయన రామదాస్ గారు. అంటే కనుక రాముడి గొప్పతనం, రాముడిగా మహావిష్ణువు ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడంటే కౌసల్యాదేవి గర్భంలో 12 నెలల పాటు ఉండి అవతరించాడు. కనుక ఆ విధంగా చూసినా సీత కంటే రాముడు మహాదయశాలి, చాలా గొప్పవాడు. ఎలా అవతరించాలి, ఎలా దిగాలో తెలిసినటువంటి వాడు, ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి వాడు రామదాసు గారు అంటారు, రామా నీచేదేమీ కాదుగా, సీత భామకైనా చెప్పరాదుగా,